చంద్రబాబు అరెస్ట్ కలకలం రేపింది కూడా ఈ సంవత్సరంలోనే. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం సేవలందించిన ఒక నాయకుడిని అరెస్ట్ చేయడం, 52 రోజుల పాటు రిమాండ్లో ఉంచడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయనకు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరయ్యే వరకు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 9న ఆయన అరెస్టు కాగా దాదాపు 52 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో గడిపారు. ఈ క్రమంలో ఆయన విడుదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు, చంద్రబాబు అభిమానులు, సామాన్య ప్రజలు ఎదురు చూశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆందోళనకు గురై రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఆందోళనలు కూడా చేశారు. ఎన్నో ప్రయత్నాల తరువాత చంద్రబాబుకు అక్టోబర్ 31న మంజూరైంది బెయిల్.